జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మత్స్యకార భేటీ రాజకీయంగా వేడెక్కింది. కావలి నియోజకవర్గం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైందని వైసీపీ నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా నెల్లూరు వైసీపీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా జలదంకి జువలదిన్నెకి రావడం కానీ, అక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో సమస్యలు తెలుసుకొని వారికి ఒక భరోసాని ఇచ్చి రాబోయే ప్రభుత్వంలో వారికి ఉన్నటువంటి కష్టాలను ఏ విధంగా తొలగించి వారికి అండగా నిలబెడతామో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వారికి స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అనేక బాధలు, కష్టాలు వారు ఈరోజు పడడం కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి స్పష్టమైనటువంటి హామీ, ఫిషింగ్ హార్బర్ అన్నది ప్రధానంగా ఈ చేపల వృత్తిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్గా వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఆ ఫిషింగ్ హార్బర్లో ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో సుమారుగా రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా, ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా దానిని నిర్వీర్యం చేయాలా, ఆయన పేరు అక్కడ ఉండకూడదన్న ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా, సామాన్యులకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నందులో భాగంగానే ఈ జువలదిన్నె హార్బర్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్కి అప్పగించినటువంటి ల్యాండ్ని, ఏదైతే మత్స్యకారులకు ఉపయోగపడాల్సినటువంటి ల్యాండ్లో ఒక ప్రైవేట్ ఏజెన్సీస్కి సంబంధించి అక్కడ కొంత ల్యాండ్ని ఇచ్చి వాళ్ళకు ఒక కంపెనీని పెట్టుకోమని చెప్పి, అది కూడా డిఫెన్స్ అకాడమీని పెట్టుకోమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అందరికీ తెలుసు, ఆ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు డిఫెన్స్ అకాడమీ కనుక పెట్టుకుంటే అక్కడ వాళ్ళు పెట్టేటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ, కండిషన్స్ కానీ ఏమాత్రం కూడా కనీసం ఆ మత్స్యకారులు కూడా అక్కడికి వెళ్ళాలంటే కూడా ఫ్రీగా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు జువలదిన్నె ఫిషింగ్ హార్బర్కి రావటం, మత్స్యకార కుటుంబాలకి ఒక భరోసా అనేది ఇవ్వటం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా జిల్లాలోని అందరూ కూడా మా నాయకులు, ఇన్ఛార్జీలు కావచ్చు, ఎక్స్ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావటం, వారితో పాటు చాలామంది నాయకులు, ముఖ్యంగా మత్స్యకార యువత ఇదంతా కూడా రావటం, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఎన్ని అంశాలు పెట్టినా, దురాయి వేసినా వేటిని లెక్క చేయకుండా, ముఖ్యంగా ఎండని సైతం లెక్క చేయకుండా మండు టెండలో అందరూ కూడా వేల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవాగా చూడగా ఆయన ఇచ్చే భరోసాని కూడా మన చెబుతూ ఎందామని చెప్పి అక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మత్స్యకార గ్రామాలకు సంబంధించి కాపులకి, పెద్దలకి, మత్స్యకార యువకులకి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మా కావలి నియోజకవర్గం నాయకులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు జువ్వలదిన్నెకి విచ్చేసి అక్కడ ఉండేటువంటి ఫిషింగ్ హార్బర్ని చూసి అక్కడ మత్స్యకారులతో ముఖాముఖి ప్రోగ్రామ్కి వచ్చారు. ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరు, ఈ జిల్లా అధ్యక్షులు, జిల్లా నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళందరితో పాటు మత్స్యకారు సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ముఖాముఖి ప్రోగ్రాంలో ఈ ప్రభుత్వం కంటే జగన్ అన్నే మాకు మేలు చేయగలడని నమ్ముతున్నారు. వాళ్ళ మాటల్లో కూడా అది కనిపించింది. అక్కడ ఉండేటువంటి వ్యక్తులు చెప్పింది, అన్నా మీరు చేసిచ్చిందే ఇప్పటి వరకు, దానికి మించి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు, మీరు ఏదైతే మాకు పోర్ట్ ఇచ్చారో అది అట్టే ఉంది, దానికి మించి ఏమీ చేయలేదు అని చెప్పి అక్కడ ఉండేటువంటి మత్స్యకారులే చెప్పేటువంటి పరిస్థితి. వాళ్ళ గోడు వినిపించుకోవడానికి జగనన్న దగ్గరకు వచ్చారు మత్స్యకారులు. అంటే మీ ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిపోయిందో చూడండి. అంటే మీరు మంచి చేస్తారన్న ఆలోచన వాళ్ళకి ఏమాత్రం లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల మాకు మంచి జరుగుద్దన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళ పోర్టు, వాళ్ళ ఫిషింగ్ హార్బర్ వారి దగ్గర నుంచి తీసేసుకుంటున్నారు అనేది ఒకటి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు అనేటువంటి బాధ ఇంకో పక్క వాళ్ళు స్పష్టంగా తెలుస్తుంది. అందుకని మాకు న్యాయం చేయండి అని వాళ్ళు జగనన్న దగ్గరికి వచ్చారు. జగనన్న 2 విషయాలు స్పష్టంగా చెప్పారు. ఏదైతే అన్యాయం చేశారో ఫిషర్మెన్స్కి, ఆ అన్యాయం అనేది తప్పు, ఆయన దానికి న్యాయం చేస్తాడు, వాళ్ళకి అండగా నిలబడతారు అని. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ అనేది కేవలం మత్స్యకారుల హక్కు, అది ఎవ్వరూ తీసేయలేరు. ఏ అయితే ప్రైవేటైజేషన్ పేరున ఆ హక్కు తీసేసే ప్రయత్నం చేస్తున్నారో అది జరగదు అని హామీ ఇచ్చారు. జగనన్న హామీ ఇచ్చిన వెంటనే మత్స్యకారులు ఇది జరిగిపోద్ది అని నమ్మారు.
రేపు రాబోయే సీఎం జగన్ అన్నే కదా, మాకు ఇంకేం బాధ ఉంది, వచ్చాక ఆయన ఈ సమస్యలన్నీ తీరుస్తారని కూడా గట్టిగా నమ్మారు. మరొకసారి వచ్చినటువంటి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.